పైథాన్ స్క్రిప్ట్ అంటే ఏంటన్నా? ఓకే, పైథాన్ స్క్రిప్ట్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ రాసిన ఇన్స్ట్రక్షన్స్ ఒకవేళ సేవ్ చేస్తే అది .py ఫైల్ అని ఒకటి ఫైల్ సేవ్ అవుతుంది. ఆ ఫైల్ని మనము మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే సో ఆ సేవ్ చేసిన కమాండ్స్ ని పైథాన్ స్క్రిప్ట్ అంటారు. ఓకే చేసి చూద్దామా? ఫైల్ అనే ఆప్షన్కి వచ్చి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేస్తే ఇట్ విల్ ఆస్క్ అస్ వేర్ టు సేవ్ ద ఫైల్. మనం డెస్క్టాప్ లో పెట్టుకుందాం. ఓకే ఇక్కడ ఒక పేరు ఇవ్వాలి, ఎనీ నేమ్, నీ ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వు, మ్యాథ్ అని ఇవ్వు. .py అనే ఎక్స్టెన్షన్ కనిపిస్తుందా? ఆ పేరుతోటి ఫైల్ సేవ్ అవుతుంది. ఎక్కడ సేవ్ అవుతుంది అంటే డెస్క్టాప్ లో సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసావా, డెస్క్టాప్ లో math.py ఫైల్ అనేది ఒకటి వచ్చేసింది. ఇప్పుడు ఇది క్లోజ్ చేద్దాం. నాకు సేమ్ ఫైల్, సేమ్ కమాండ్స్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫైల్కి వచ్చి ఓపెన్ అని క్లిక్ చేస్తే మళ్ళీ నావిగేషన్ అడుగుతుంది. డెస్క్టాప్ లో సేవ్ చేసాం కదా ఫైల్, మీరు గో టు డెస్క్టాప్, math.py అది సెలెక్ట్ చేసి ఓపెన్ అని కొడితే మనకి ఇందాక టైప్ చేసిన కమాండ్స్ ఫైల్ వచ్చేస్తుంది. సో ఇట్లా మనం సేవ్ చేసిన ఫైల్ని పైథాన్ స్క్రిప్ట్ అంటాం. కరెక్ట్?